నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరుద్యోగ సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వాలు ఏటా లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని ఆరోపించారు. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీని కూడా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని సిపిఎం నాయకులు ప్రభుత్వాలను కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాము. ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము. నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నిరుద్యోగ భృతి కూడా చెల్లిస్తామని చెప్పిన ఇటు రేవంత్ సర్కార్ కావచ్చు, అటు కేంద్ర బీజేపీ సర్కార్ కావచ్చు, ఈరోజు నిరుద్యోగులందరూ కూడా నట్టంటే ముచ్చిన పరిస్థితి ఈ తెలంగాణలో దేశవ్యాప్తంగా కూడా కనబడుతుంది. ఈరోజు తెలంగాణలో కొన్ని వేల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి మొన్నటికి మొన్న వాళ్ళు పోలీస్ శాఖలు కూడా 20,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి 4,000 మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అట్లాగే అన్ని రంగాల్లో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేస్తామని చెప్పిళ్ళు. ఆ భర్తీ చేయకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిళ్ళు. కానీ ఎక్కడ కూడా ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ కానీ అటు కేంద్ర ప్రభుత్వం అయితే 2 కోట్ల సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తున్న పరిస్థితి మనం చూసినాం. కానీ ఎక్కడ